హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ దమ్ ఆలు తవా ఫ్రై. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బంగాళదుంపల్ని ఎన్నో వెరైటీలుగా చేసుకుంటూ ఉంటాం, కానీ నేను ఇప్పుడు వీడియోలో మీకు ఒక వెరైటీలో తయారు చేసి చూపిస్తాను. ఇది రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనలో బంగాళదుంపలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఈ రెసిపీ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దానివల్ల మీకు నేను పోస్ట్ చేసిన ప్రతి రెసిపీస్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg బంగాళదుంపలు తీసుకున్నానండి, పెద్ద సైజు. ఈ కర్రీని మనం ప్యాన్లో చేస్తామండి వెరైటీగా. ఇప్పుడు దీన్ని కట్ చేసే విధానం మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా దీన్ని పీల్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్క బంగాళదుంపల్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో పెద్దగా ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఇదే విధంగా అన్ని బంగాళదుంపల్ని కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా. సైజ్ చిన్నదిగా ఏమాత్రం ఉండకూడదండి. ఒక గ్లాస్తో గ్లాస్ నీళ్ళు వేసి ఇప్పుడు 2 విషల్స్ వచ్చేలాగా కుక్కర్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉడికించుకున్న ఈ బంగాళదుంపల్ని చల్లారనిచ్చుకోవాలి. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఉడికింది మనకి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక బౌల్ ఆనియన్స్, కాస్తంత జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది మెత్తని పేస్ట్ లాగా అయ్యింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ పెద్ద సైజు బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకొని ఈ విధంగా మసాలాలంతా బాగా పట్టేలాగా మరోసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిందండి ఫ్రైకి. ఫైనల్గా కాస్తంత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది స్కిప్ చేయకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఇనుప పెనం వాడుతున్నానండి. ఇలా తవాలో ఫ్రై చేయటం వల్ల ఈ బంగాళదుంప ముక్కలు అనేవి అంటుకోకుండా పొడిగా చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు ఇటువంటి ప్యాన్ వాడండి, ఇనుప పెనం, లేదంటే మరి ఏదైనా నాన్ స్టిక్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక కాస్తంత కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కల్ని మనం ఈ ప్యాన్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ చాలా లోలో ఉండేలాగా చూసుకోండి, లేదంటే బంగాళదుంపలు అనేవి మాడిపోతాయి. మన కోట్ అంతా నల్లగా అయిపోతే కూడా మనకి టేస్ట్గా ఉండదు. ఇప్పుడు కాస్తంత కారం మరికొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి. మనం ఈ విధంగా బంగాళదుంప ముక్కలు వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికాక మనం వీటిని తిరిగేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఎక్కడ కూడా బంగాళదుంపలు అనేవి మాడలేదు, అంటుకోలేదు. ఈ విధంగా పొడిగా రావాలి. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ స్టేజ్లో కాస్తంత ఆయిల్ కూడా మళ్ళీ వేసుకోవచ్చు. అంతేనండి, ఒక 10 నిమిషాల్లో మనకి ఈ బంగాళదుంప ఫ్రై అనేది ప్యాన్ మీద రెడీ అవుతుంది. ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో ఇనప పెనం మీద ఫ్రై చేసుకుంటే బంగాళదుంపలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఎంత గోల్డెన్ కలర్లో, ఎంత రోస్ట్గా, క్రిస్పీగా ఉన్నాయో. లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి, బయటికి క్రిస్పీగా ఉంటాయి. ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఈ విధానాన్ని ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియపరచండి. ఇటువంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.